బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ఆఫీసులో పెట్టుకుంటున్నప్పటికీ కూడా దయచేసి అందరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇటీవల మనకందరికీ తెలుసు, గత నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అక్కడ పర్యాటకులుగా వెళ్ళినటువంటి మన భారతీయులపైన పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా అతి కిరాతకంగా 26 మందిని కాల్చి చంపారో ప్రపంచమంతా చూసింది. అందులో 25 మంది మన దేశస్థులైతే ఒక వ్యక్తి నేపాల్ నుంచి వచ్చినటువంటి పర్యాటకుడు, టూరిస్ట్. ప్రపంచంలో అనేక రకాల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. అత్యంత కిరాతకంగా వేల మందిని కూడా చంపినటువంటి సంఘటనలు మనం చూశాం. కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి, పహల్గాంలో జరిగినటువంటి ఈ సంఘటన మానవత్వానికే సవాలుగా ఈ యొక్క సంఘటన జరిగింది. పిల్లల ముందే తండ్రిని, భార్య ముందే భర్తను ఏ రకంగా పేర్లు అడిగి డివైడ్ చేసి ఇంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగింది. మన దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించిన విషయం మనం చూస్తున్నాం. ఆ సమయంలో మన ప్రధానమంత్రి అరబ్ దేశంలో పర్యటనలో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని మన దేశానికి తిరిగి వచ్చారు. వెంటనే సంఘటన జరిగిన రోజే మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వెంటనే మనం ప్రకటించడం జరిగింది, ఏ ఉగ్రవాదులైతే ఈ యొక్క కిరాతకమైనటువంటి మానవ సమాజానికే సవాలుగా నిలిచినటువంటి, చెప్పేటువంటి సెక్యులరిజానికే భంగం కలిగించినటువంటి, దేశ సమగ్రత సమైక్యతకే సవాలుగా నిలిచినటువంటి ఈ సంఘటన పట్ల భారతదేశము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. ఉగ్రవాదులు ఎవరున్నా, ఉగ్రవాదులను సమర్థించే శక్తులు ఎవరున్నా కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీ రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మన వీరులైనటువంటి భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, అత్యంత సమర్థవంతంగా, అత్యంత గొప్పగా యావత్ ప్రపంచమంతా కొనియాడే విధంగా ఉగ్రవాద స్థావరాలను ఏ రకంగా పేల్చివేశారో మనమందరం చూశాం. ఏ రకంగా టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదుల ఇల్లు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. మరికొన్ని చూశాం మనం.
కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరొక 2 ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం. ఇందులో అనేక మంది కాందార్ విమాన హైజాగ్, మన విమానాన్ని నేపాల్ నుంచి హైజాగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందార్లో తీసుకెళ్ళి మనలో బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదులను విడిపించినటువంటి ఉగ్రవాదులు కూడా ఆ రోజు చనిపోయిన విషయాన్ని సందర్భంగా మనవేస్తాం. చాలా అద్భుతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది. ఎక్కడో పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో ఏ ఇల్లును హిట్ చేయాలి, ఏ స్థావరాన్ని నేలమట్టం చేయాలి నిర్ధారించుకొని భారతదేశంలోనే మన ఆర్మీ బేస్ నుంచే, మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు. పక్క ఇంటికి నష్టపోకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది. గతంలో కూడా మనకు తెలుసు, మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. 1 కాదు 2 కాదు దశాబ్దాలుగా మనం ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ, ఇతర యుద్ధాల కారణంగా కానీ జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది భారతీయులను బలి ఇవ్వాల్సి వచ్చింది. మన హైదరాబాద్ నగరంతో సహా అనేక రాష్ట్రాలలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా దేశ సమగ్రతను, సమైక్యతను, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నము, అమాయకుల ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నము పాకిస్తాన్ చేసిందో మనం అందరం కూడా నగ్న సత్యంగా మనమే స్వయంగా సాక్షులం. మన హైదరాబాద్ నగరంలో సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో ఏ రకంగా బాంబు పేలులు చేశారో, అదే రోజు కోటిలోని చాట్ బండార్లో ఏ రకంగా బాంబు పేలులు చేశారో మనకందరికీ తెలుసు. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఏ రకంగా అమాయకులను హత్య చేశారో మనకందరం చూశాం. మనం స్వయంగా సంఘటన జరిగిన 10 నిమిషాల్లో నేను కూడా ఆ రోజు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళాను. వితిన్ 10 minutes ఏసీపీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మేందిపట్నంలో AK-47తో ఏ రకంగా చంపారో మనం చూశాం. మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నందరాజ్ గౌడ్ను అంబర్పేటలో ఏ రకంగా పాకిస్తాన్ ఏఎస్ఐ ఉగ్రవాదులు హైదరాబాద్లో చంపారో మనం చూశాం. 1 కాదు 2 కాదు వేల మంది మన దేశంలో అనేక వందల సంఘటనలలో చనిపోయారు. అది పార్లమెంట్ మీద దాడి కావచ్చు, పాకిస్తాన్ తాజ్ హోటల్ మీద దాడి కావచ్చు, ముంబైలో 7 నడుస్తున్నటువంటి లోకల్ ట్రైన్లను ఒకే టైంలో పేల్చివేయడం కావచ్చు, విమానాలను హైజాక్ చేయడం కావచ్చు, దేవాలయాలను ధ్వంసం చేయడం కావచ్చు, అనేక మంది
మన దేశ భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకోవడం కావచ్చు, అనేక సంఘటనలు చూశాం. కానీ మనం ఏం చేసేవాళ్ళము? గులాబీ పువ్వు పెట్టి క్యాండిల్స్ వెలిగించేవాళ్ళం. ఈరోజు క్యాండిల్ నుంచి బ్రహ్మోస్ వదిలే మార్పు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి వచ్చింది. క్యాండిల్ కాదు వెలిగించాల్సింది, మిజైల్స్ వదలాలి, బ్రహ్మోస్ వదలాలి, ఉగ్రవాదుల ఊచకొత్త కొయ్యాలి. భారతదేశం అంటే, భారత సైనికులంటే 140 కోట్ల మంది అంటే భయపడాలి, నిద్రలోనే భయపడాలి ఉగ్రవాదులు అనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చేస్తా ఉన్నాం. అంతకుముందు మన దేశ చరిత్రలో లేదు ఇది. సంతాపం ప్రకటించడము, గులాబీ పూలు పెట్టడము, క్యాండిల్స్ వెలిగించడం, దీనికే మనం పరిమితం అయ్యేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు సమగ్రమైనటువంటి భారతదేశ విధానంలో మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా మన సైనికులు, మన సేన తమ శక్తి సామర్థ్యాలతో ఒక నూతన చరిత్ర, నూతన అధ్యాయము మన దేశంలో ప్రారంభమైంది. సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి ప్రతిచర్యల కారణంగా ఈరోజు మనమందరం కూడా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. 2005లో ఢిల్లీలో వరుస బాంబులు కావచ్చు, 2006లో వారణాసి బాంబు పేలులు కావచ్చు, 2006లో ముంబైలో రైలు పేలులు కావచ్చు. ఈ రకంగా నా దగ్గర చాలా పెద్ద లిస్ట్. ఆ రకంగా అనేక దశాబ్దాలుగా మనము పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా అనేక రకాల బలయ్యాం. లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, వేలాది మంది ప్రాణాలు కోల్పోయాం, అభివృద్ధి ఆగిపోయింది, అనేక రకాల నష్టపోయాము. కానీ క్యాండిల్ లైట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళం, గులాబీ పూలకు మాత్రమే సరిదిద్దుకునేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు భారత ప్రభుత్వం, మన సైనికులు, మన భారతీయ సైన్యం ఒక కొత్త చరిత్ర రాసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 2016లో ఊరిలో ఉన్నటువంటి మన సైనికుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలలో తలదాచుకుంటే భారత సైన్యం బాజాప్తా పాకిస్తాన్ గడ్డ మీదికి వెళ్ళి వాళ్ళు దాచుకున్నటువంటి స్థలాన్ని ఎక్కడున్నాయో గుర్తించి వాటిని టార్గెట్ చేసి ఆ యొక్క ఉగ్రవాదులను, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వీరులుగా తిరిగి వచ్చినటువంటి చరిత్ర మన భారత సైనికుల చరిత్ర. 2019లో పుల్వామాలో 40 మంది భారత సైనికులను మానవ బాంబులతో ట్రక్కు తీసుకొచ్చి పేల్చేసి అమరవీరులుగా చేస్తే దానికి ప్రతీకారంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫైటర్ విమానాలను తీసుకొని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీదకి వెళ్ళి విజయవంతంగా సర్జికల్ స్ట్రైకు ముందు రెండోసారి ఎయిర్ స్ట్రైకు రెండోసారితో ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో, మన సైనికులు ఎంత శక్తి సామర్థ్యాలతో ధైర్యంతో ప్రదర్శించారో మనమందరం చూశాం. గత 10 సంవత్సరాల్లో ఇది పెద్ద ఇన్సిడెంట్, 3వ ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్. 2 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా చేశామో మనం చూశాం.
మూడో ఇన్సిడెంటు గత నెల 22వ తేదీ జరిగింది పహల్గామ్లో. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల 6వ తేదీ 7వ తేదీ మధ్యరాత్రి 23 నిమిషాల్లో 23 మినిట్స్లో మన సైనికులు ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఆపరేషన్ను పూర్తి చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో, ఏ రకంగా విజయం సాధించామో, సైనికుల సాహసోపేతమైనటువంటి విజయం ఏ రకంగా భారతదేశానికి తెచ్చిపెట్టారో మనం చూశాం. 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. ఐఎస్ఐ నెట్వర్క్ను పూర్తిగా మరి ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ తోక ఆడిస్తే, డ్రోన్ల ద్వారా తోక ఆడిస్తే మరి ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగం మీద పడకుండా మన సైనికులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని డ్రోన్లు వచ్చాయి. దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ రకంగా 11 కీలకమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను, ఆపరేషన్ స్థావరాలు, ఆర్మీ నివాసం ఉండే స్థావరాలు కాదు, ఆర్మీ నివాసం ఉండేటువంటి క్యాంపస్లు కాకుండా ఆర్మీ ఆపరేషన్ స్థావరాలను ఏ రకంగా ధ్వంసం చేశామో, అనేకమైనటువంటి ఆర్మీ ఎయిర్ బేస్లను, ఆర్మీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండేటువంటి కేంద్రాలను, ఆర్మీ క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏ రకంగా మన సైనికులు ధ్వంసం చేశారో మనమందరం చూశాం. అందులో లష్కర్ తోయిబా ఉగ్రవాదుల సంస్థలకు సంబంధించినటువంటి కూడా కొంత నష్టం చేశాము. అద్భుతంగా భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఏ రకంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి స్పష్టం చేశాం. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించాము, మట్టిలో కలిపాము. ఉగ్రవాదులకు అండగా ఉండేటువంటి సైనికులు కూడా ఏ రకంగా మృతి చెందారో మనం చూశాము. 11 వైమానిక స్థావరాలు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, రఫీకి ఎయిర్ బేస్ కావచ్చు, మురీద్ ఎయిర్ బేస్ కావచ్చు, సిక్యూర్ ఎయిర్ బేస్ కావచ్చు, సియాల్కోట్ ఎయిర్ బేస్ కావచ్చు, పిఓకోలేని స్కార్డ్ ఎయిర్ బేస్ కావచ్చు, వాటిని ఏ రకంగా ధ్వంసం చేశామో ఫోటోలు, వీడియోలతో సహా ప్రపంచమంతా నేడు చూస్తున్నది. ఉగ్రవాదుల సూత్రధారులు, ఉగ్రవాద కేంద్రాలు, ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలు, ఉగ్రవాదుల యొక్క నివాసాలు, వీటిని మనం టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, మరిన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి 1-2 దేశాల విషయంలో భారత ప్రభుత్వం మొదటిసారిగా నిర్ణయం తీసుకుంది. 1960లో ఏదైతే సింధు జలాల ఒప్పందం ఉందో ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా మీరు ఉగ్రవాదులను ప్రోత్సహించే మీ దేశానికి
పాకిస్తాన్కు ఒక చుక్క నీరు కూడా వదిలే సమస్య లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. భారత ఎంబసీ అమెరికాలో లేక అనేక దేశాలు ఏ రకంగా ఎంబసీల ద్వారా విస్తృతమైనటువంటి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని మనం చేపట్టాము. పాక్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఏ రకంగా ఉగ్రవాదులకు అండగా ఉంది, పహల్గాములో ఏ రకంగా మానవ సమాజం తలతో సిగ్గుతో తల వంచుకునే విధంగా ఏ రకంగా ప్రవర్తించిందనే విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన దౌత్యవేత్తలను వెనుకకు పిలిపించడం జరిగింది. భారతదేశం పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని వీసాలను పాకిస్తాన్ పౌరులను రద్దు చేసి ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు కఠినమైనటువంటి గుణపాఠం నేర్పడం జరిగింది. కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు కాందార్ విమాన ఐజాగ్ చేసినటువంటి యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రఫూ, ముదాసిర్ అహ్మద్ ఈ ముగ్గురిని కూడా IC 814 కాందార్లో ఏదైతే నేపాల్ నుంచి వస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఐజాగ్ చేసి కాందార్ తీసుకెళ్లారో వీళ్ళు ముగ్గురు కూడా సూత్రధారులు. అంతేకాదు పుల్వామాలో జరిగినటువంటి దాడి కూడా వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. ఈరోజు పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో అబద్ధాలు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నది. మన దేశ ఎయిర్ బేస్ల మీద దాడి చేశాము, అనేక విమానాలను కూల్చేశాము, అనేక మంది సైనికులు చనిపోయారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ రకమైనటువంటి ఏ ఒక్కటి కూడా మన దేశంలో జరగలేదు. పాకిస్తాన్ కొంత ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినప్పుడు కూడా మన సైనికులు చాలా చాకచక్యంగా పాకిస్తాన్ యొక్క పిల్ల చేష్టలతో కూడినటువంటి దాడులను తిప్పికొట్టడం జరిగింది. యుద్ధ విన్యాసాలలో కూడా పాకిస్తాన్ను మనం తీవ్రంగా ఎదుర్కొంటున్నాం. మరింత దూకుడుగా వివరించేటువంటి పద్ధతి తీసుకున్నాం. ఆపరేషన్ సింధూరు తాత్కాలికంగా మాత్రమే ఆపాను తప్ప ఆపరేషన్ సింధూరు ఆగలేదని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అద్భుతంగా ఈసారి మన సైన్యము తమ యొక్క బాధ్యతను, తమకిచ్చినటువంటి లక్ష్యాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే పెట్టామో తప్పకుండా విజయవంతం చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. రక్షణ శాఖకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉన్నదో, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కానీ, ఆయుధాలు కానీ, కావలసినటువంటి వసతులు కానీ అద్భుతంగా సేకరించి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రక్షణ రంగంలో మన సైనికులకు దేశ రక్షణ కావలసినటువంటి అన్ని రకాల వ్యవస్థలు
గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు స్పష్టంగా ప్రపంచం ముందు ఆ ఫలితాలు కనిపించాయి. గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మన సైనికులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. కానీ ఈరోజు సైనికులకు రఫేల్ విమానాలతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు కూడా కల్పించడం జరిగింది. రఫేల్ ఫైటర్ జెట్స్ ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి విమానాలను కూడా ఈరోజు మన సైన్యానికి మనమందరం కల్పించాం. S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రోజు మనము కొనుగోలు చేస్తున్నప్పుడు అది రఫేల్ ఎయిర్ ఫైటర్ కావచ్చు, S-14 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వీటిని మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఏ రకంగా కొంత వ్యతిరేకత వచ్చిందో, ఆరోపణలు చేశారో, అవసరం లేదన్నారో, దాని ప్రాధాన్యత ఏంటో, S-14 యొక్క ఫలితం ఏంటో ఈరోజు మనం స్వయంగా 140 కోట్లు కాదు యావత్ ప్రపంచమంతా చూసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ దేశ రక్షణ కోసం అవసరమని ఆ వ్యతిరేకతను లెక్క చేయకుండా మరి భారత్ ఆర్మీకి మనమందరం కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 35% ఆఫ్ రిక్వైర్మెంట్ ఆర్మీకి మనము స్థానికంగానే ఉత్పత్తి చేస్తా ఉన్నాం. బ్రహ్మోస్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా మనకు అవసరమే కాకుండా ఈరోజు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రైవేట్ సెక్టార్ను కూడా భాగస్వాములు చేయడం, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను శక్తివంతం చేయడం, HAL లాంటి సంస్థలను ప్రోత్సహించడం, వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల ఆర్డర్స్ను కల్పించడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా అకౌంటబిలిటీ చేసి అక్కడ అన్ని రకాల సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాలు సమకూర్చడం, మిదాని కానీ DRDO కానీ ఇలాంటి సంస్థల ద్వారా పరిశోధనకు కావలసినటువంటి వసతులు కల్పించడం, మన స్పేస్ సెక్టార్ అద్భుతంగా కీలక పాత్ర పోషించింది. స్పేస్ సెక్టార్ ఏ రకంగా సమూలంగా మార్చి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశము నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్లో స్పేస్ సెక్టార్ను మనం తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి దాని ప్రాధాన్యత ఏంటో మనకు తెలిసి వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. దానితో పాటు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, అదొక టెర్రరిస్ట్ కంట్రీ, అది ఉగ్రవాద ఫ్యాక్టరీ, ఉగ్రవాదులను తయారు చేసేటువంటి ఒక డొమెస్టిక్ ఫ్యాక్టరీగా ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దశాబ్దాలుగా మనము నష్టపోయాము ఉగ్రవాదం కారణంగా. ఈరోజు దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనం అందరము ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సైనికులు చూపించినటువంటి చొరవ, భారత సైనికులు చేసినటువంటి అద్భుతమైనటువంటి స్ట్రాటజీ ఈరోజు ప్రపంచమంతా అభినందిస్తున్నది. ఇందులో భాగంగానే తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం, వాళ్లకు మానసికంగా ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమం, వాళ్లకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతూ ఉంది.
23 వరకు కూడా జరుగుతుంది. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో అనేక మంది ప్రముఖులు కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా నేను ఓపెన్ ఇన్విటేషన్ అన్ని రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు ఇస్తున్నాను. ఇది నా ప్రోగ్రాం కాదు, భారత ప్రభుత్వం ప్రోగ్రాం కూడా కాదు. ఇది ప్రజల ప్రోగ్రాము. అయినా కూడా ఒక కేంద్ర మంత్రిగా, ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాను. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సింధూరు విజయ నేపథ్యంలో వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.